హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఇప్పుడు చేసింది రెసిపీ కాదండి, వంట కాదు, హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేశానండి. చాలా బాగుంటుంది, మంచిగా జుట్టు ఉడదు. దానికి కావాల్సిన పదార్థాలు: కలంజీ సీడ్స్ 1 స్పూన్నర తీసుకున్నానండి, 2 స్పూన్లు మెంతులు, పారాషూట్ 1/4 కిలో డబ్బా తీసుకున్నాను. ఇంకా ఫ్లెక్సీ సీడ్స్ 1 స్పూన్నర తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు 1 గుప్పుడు, కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, మీడియం సైజు. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ మొత్తంగా పిండేసుకోవాలి. మొత్తం ఇలా కొంచెం కాగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ముక్కలు చేసుకోండి, చిరుకులు అలా చేసుకోవద్దు. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు 1 రవ్వ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మెంతులు వేసుకోవాలి 2 స్పూన్లు. ఇంకా ఈ కలంజీ సీడ్స్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఫ్లెక్సీ సీడ్స్ కూడా. అందుకని నేను స్పూన్నర వేసాను అంతే. అలాగనే వేసుకోండి. 1/4 కిలో ఆయిల్కి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 గుప్పుడు, 1 కట్ట, పెద్ద కట్ట తీసుకోండి. కరివేపాకు పెద్ద కట్ట అయినా పర్వాలేదు. ఇట్లా మరగనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టుకుని మరగనిచ్చుకోండి. ఇలా గోల్డ్ కలర్ వస్తాయి కదా, ఆపకండి. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా అని ఆపేయొద్దు. ఇంకా మంచిగా దిగుతుంది. మంచిగా దిగితే ఇంకా బాగా వస్తుంది. ఇట్లా కలర్ రావాలి, ఇట్లా చూసుకోవాలి. మన ఆయిల్ కూడా కలర్ మారిందా అని ఇట్లా చూసుకుని ఆపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి హెయిర్ గ్రోత్ ఆయిల్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వంటలు చేశాను, ఇట్లాంటివి కూడా చేస్తాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.